ప్రైజ్ ద లార్డ్. పరలోకముండి దేవునికి మహిమ ఘనతయు భూలోకంలో ఆయన జనులకు శాంతి సమాధానం కలుగుగాక. దయచేసి ఈ ప్రార్థనలో అందరము ఏకీభవిద్దాం. దేవుని చిత్తమైతే అందరూ కూడి ప్రార్థిద్దాం. మన ప్రార్థన అంశం ఏంది అంటే, మన ప్రార్థన ఏమైతుందో మన జీవితం అలాగే మారాలి అని. ఎందుకంటే ఈ రోజున అనేకులమే ప్రార్థన ఒకవైపు ఉంటే మన జీవితాలు ఇంకొక వైపు ఉంటాయి. ప్రార్థన ఏదో పరిశుద్ధులుగా ప్రార్థిస్తాం, కానీ మన జీవితాలు చూస్తే ఇంకా లోకంలోనే ఉంటుంది. అటువంటి జీవితాలు జీవించుకోకుండా దేవుడు భయంకరంగా జీవించాలని ప్రార్థిస్తాం. అలాగనే మరొక దేవుని సముఖంలో మరొక విజ్ఞాపన ఉంచుతాం. ఆయన రాకడే కావచ్చు, మన అంతం కావచ్చు, ఏమేమిటి కూడా మనము పరలోకంలో చేరే అంతటి నిజమైన పరిశుద్ధత కలిగిన జీవితం మనకు దేవుడు దయపాలించేంత వరకు, లేదా మనం జీవించే వరకు, ఈ లోకం నుంచి దేవుడు మనల్ని తీయకుండా, మన ఆయుష్ని ఆయన మరి అప్పటికే ఆయన అంతం చేయకుండా, మనం పూర్తిగా సంపూర్ణంగా పరలోకంలో చేరే ఒక ధన్యత మనం పొందుకునేంత వరకు ఈ లోకంలో మన దేవుడు తప్పించుకోకుండా ఆయనకు భయంకర జీవింపజేసి ఒకనాడు ఆయన మహిమలో మనల్ని చేర్చుకునేలా కూడా మనం ప్రార్థిద్దాం. దేవుడి రాకడ అతి సమీపంగా ఉంటుండగా ప్రతి ఒక్కరము దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం మనందరిపైన ఉన్నట్లయితే మన ఉపవాసంలో కూడా ప్రార్థిద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ సంఘాల్ని, మీ వ్యక్తిగత జీవితాల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.